ఏం నమస్కారం అండి. జరిగింది? అసలు ఎందుకు ఇన్ని రోజుల తర్వాత ఒకరి మీద ఒకరు కంప్లెయింట్లు ఇచ్చుకునేటువంటి పరిస్థితొచ్చింది? అప్పట్లో నేను ఇంటర్వ్యూ చేశాను. ఆయన్ని చేశాను, మిమ్మల్ని చేశాను. ఆ ఇంటర్వ్యూ టైమ్‌లో ఏంటంటే ఆయన అసలు మీ మీద గాని, ఫ్యామిలీలో ఎవరి మీద గూడా ఎలాంటి అనుమానం లేదు. కానీ ఎందుకు జరిగిందో అర్థం గావట్లేదు. పోలీస్ ఎంక్వైరీలో తేలాలి అని అన్నారు. మీరు కూడా ఎవరి మీద అనుమానం లేదు అనే చెప్పారు అప్పుడు ఆ ఇంటర్వ్యూలో. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడెన్ ఒకరి మీద ఒకరు కంప్లెయింట్లు ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకొచ్చిందసలు? మేడం అసలు ఇదంతా స్టార్ట్ అయింది పెళ్లి చూపులప్పుడు మేడం. మా సిస్టర్‌ని పెళ్లి చూపుల కోసం వెళ్ళినప్పుడు ఇతను చెప్పిందేంటంటే మేడం, వయస్సు మా సిస్టర్ కంటే ఓన్లీ 3 ఇయర్స్ పెద్దవాడని మేడం ఒకటి. రెండోది మేడం 20 ఎకరాల భూమి ఉందని. మూడోది మేడం దుబాయ్‌లో కాపురం ఉందని అని చెప్పాడు మేడం. ఫోర్త్‌ది ఏందంటే లక్షల్లో జీతం అని చెప్పాడు మేడం. ఎవరైనా అమ్మాయిని ఒక అబ్బాయికి ఇవ్వాల్సినప్పుడు మనం ఏం చెక్ చేస్తాం మేడం? ఇవన్నీ అడుగుతాం కదా మేడం. అడిగినప్పుడు వాళ్ళ సమాధానం ఏందంటే చెప్పారు మేడం. హ్మ్. వయసు ఓన్లీ 3 ఇయర్స్ డిఫరెన్స్ 20 ఎకర్స్ ఉంది. మంచిగా దుబాయ్‌లోనే ఇగ లక్షల్లో జీతం. ఇక మనకు టెన్షన్ ఏం లేదు. అది అనుకున్నప్పుడు మేడం అది అన్నారు మేడం. సరే అని పెళ్లి చేశాం మేడం. పాప, బాబు పుట్టారు మేడం. 7 ఇయర్స్ 6, 7 ఇయర్స్ అరౌండ్ మేడం. జరిగిన తర్వాత మేడం వన్ ఫైన్ డే నాకు 11:30కి కాలొచ్చింది మేడం. మా సిస్టర్ నుంచి. ఏంది అంటే ఎప్పటినుంచో ఇప్పటినుంచో వీళ్ళ మధ్యల ఆ రోజు చెప్పింది మేడం. ఎప్పటినుంచో మా మధ్యలో నడుస్తుంది. ఏందంటే ఏజ్ గ్యాప్ అని తెలుసుకున్నా నేను. హ్మ్. ప్లస్ లక్షల జీతం, ఆ జీతం అని ఏం లేదు. అంత అబద్ధం చెప్పిండు. దుబాయ్‌లో కాపురం అన్నాడు. చూషినా హ్మ్. 6, 7 ఇయర్స్ అయితుంది. ఇంకా దుబాయ్‌లో తెలిసి కూడా ఏందంటే ఆయన జీతం తక్కువ కాబట్టి దుబాయ్ తీసుకుపోయేది కూడా లేదు. హ్మ్. అని ఇద్దరు వాగ్వాదం గొడవలు అయితేనే ఉంటాయంట మేడం. అయితేనే ఉన్నాయంట మేడం.